ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించమనవి. కీర్తనల గ్రంథము 4వ కీర్తనండి, 6వ వచనం చదువుదాం. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ చదవబడిన వాక్యభాగ విషయంలో కీర్తనాకారుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. నా నీతికి ఆధారమగు దేవా అనేటువంటి మాట కూడా వాడతాడు. ఎందుకు దేవుడే ఆధారం అని మాట్లాడుతున్న విషయం చూస్తే, ఒకసారి సాతానుడు దేవుడు కొంచెం పోలిక మనం ఆలోచిద్దాం. సాతానుడు ఏం చేస్తాడంటే విశ్వాసిని పాపంలో పడేయటానికి శోధిస్తాడు, దేవుడు నిలబెట్టడానికి పరిశోధిస్తాడు. లిజన్ కేర్ఫుల్లీ. సాతానుడు విశ్వాసిని పాపములో పడవేయుటకు శోధిస్తాడు, దేవుడు నిలబెట్టడానికి పరిశోధిస్తాడు. ఇక్కడ దావీదు పడిపోయినటువంటి జీవితం బత్షెబ అని చెప్తారు, కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల విషయంలో కూడా మనం చూస్తాం పిల్లరా. అలాగే యోబు విషయంలో కూడా చేస్తారు. సాతానుడు శోధిస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు. యోబును దేవుడు బహుగా ఆశీర్వదించిన తర్వాత పరిశోధిస్తాడు. యోబు గెలిచాడు పరీక్షలన్నింటిలో కూడా. అలాగే అబ్రహాము విషయంలో చూస్తే, అబ్రహామునకు ఇస్సాకునిచ్చి ఆశీర్వదించాడు. మరి ఆ ఇస్సాకుని బలి ఇవ్వమని చెప్పడం ద్వారా పరిశోధిస్తాడు. ఇదంతా ఎందుకు సార్? ఇవ్వడం ఏంటి, తీసుకోవడం ఏంటి, ఈ శోధన, ఈ పరిశోధనలు ఎందుకు? దేవుడు ఎందుకు అలా టెస్ట్ చేస్తాడు అంటే, మనలోని నాణ్యమైన విశ్వాసమును వెలికి తీయటానికే ఆయన పరిశోధిస్తాడు. ఆ యొక్క ఫర్నిష్డ్ ఫెయిత్ అనమాట, ఫర్నిష్డ్ ఫెయిత్, ఆ క్వాలిటీ కలిగినటువంటి ఫెయిత్ని వెలికి తీయటానికే ఆయన పరిశోధిస్తాడు. ఈ మాటలు అర్థం చేసుకోవాలి పిల్లలు. మనము దినవృత్తాంతాల గ్రంథాలు ఖాళీ ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. దావీదు ఏం చేస్తాడంటే, ఓ పొరపాటు, యోవాబుని పిలిపించి ఇటు ఇజ్రాయెల్లోనూ యూదాలో ఉన్నటువంటి జనాల్ని లెక్కబెట్టు అంటాడు. దేవుడు చెప్పలేదు ఆ మాట. ఎందుకు సంఖ్యను కౌంట్ చేయమంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు చెప్పని దాన్ని మనిషి చేస్తున్నాడంటే మనిషిని సాతానుడు ప్రేరేపిస్తున్నాడు దాని అర్థం. వాక్య ప్రకారం లేని దాన్ని మనిషి చేస్తున్నాడు, రక్షించబడిన వ్యక్తి చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? సాతానుడు ప్రేరేపించాడు. ఏం చేశాడు? యోవాబుని పిలిచాడు, ఆజ్ఞిస్తున్నాడు, నీవు ఇజ్రాయెల్ వారిని యోధా వారిని కూడా లెక్కించు. అప్పుడు యోవాబు చెబుతాడు, రాజా, ఎందుకు రాజా చేయమంటావు ఇది? ఇప్పుడు ప్రజలందరూ కూడా నా దాసుడైనటువంటి నా యజమాని అయినటువంటి నీకు దాసులు కారా? వాళ్ళు విధేయత చూపించట్టు ఎందుకు కౌంట్ చేయమంటున్నారు? ఎందుకు లెక్కించమంటున్నారు? ఇదేదో పెద్ద ప్రమాదానికి కారణం కాదంటారా అని అన్నాడు. కానీ వద్దు అని చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతని కింద వాడు కదా, దావీదుకి సబార్డినేట్ కదా యోవాబు. చెప్పలేకపోయాడు ఆయన. సరే వెళ్ళి ఇజ్రాయెల్లోని యోధావుని అందరినీ కూడా కౌంట్ చేసుకొచ్చి ఇంత అని సంఖ్య చెప్తాడు, అంతే. దేవుడు చెప్పని దాన్ని చేయటం వలన దేవుని శిక్ష వచ్చేసింది. దేవుడు దూత ద్వారా అక్కడ శిక్ష రాగానే పిల్లలు 70,000 మంది చనిపోతారు. ఏంటి లెక్క పెట్టడం తప్ప? ఇది ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం చూస్తే, దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా ఈయన ఏం చేశాడంటే, తప్పు ఏం చేశాడు తెలుసండి? తన యొక్క రాజ్య వైభవాన్ని గూర్చి ఎంతో ప్రశంస పొందగలనుకుంటున్నాడు. విస్తరింపచేసిన వాడు దేవుడు. అండర్స్టాండ్? గ్రహించినారు మన జాగ్రత్తగా. నా వైభవాన్ని బట్టి, నా రాజ్య వైభవాన్ని బట్టి ఎంత విస్తరించింది, అది తప్పండి. దేవునిపై ఆధారపడకుండా నా సొంతగా నేను ఆడంబరాలు చూపించుకోవాలనుకుంటే మాత్రము అధపాతాళానికి వెళ్ళిపోతానండి. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. దేవుడు నాకు ఆధారము, ఆయనపై ఆధారపడితే దేవుడు అంతా కూడా అంతకంతకు విస్తరింపజేస్తాడు అనుకోకుండా నా హయాములో, నా ఆడంబరములో, నేను పెట్టిన స్కీములు బట్టి, లేకపోతే నేను చేసిన దాన్ని బట్టి ఎంత వైభవం అని అనుకున్నాడు. అది తప్పండి, ఆలోచించండి. వెంటనే ఎప్పుడైతే 70,000 మంది చనిపోతారో దావీదు తన తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అక్కడికి పనిష్మెంట్ ఆపేశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన కరుణామయుడు కదా.
పశ్చాత్తాపడితే తప్పుదిద్దుకుంటే ఆయన క్షమిస్తాడు కదా పిల్లరా. అంటే దేవునిపై ఎంత ఆధారపడతామో పిల్లరా అంత దూరంగా సాతానుడు పారిపోతాడు. నేను మరలా చెప్తాను, దేవుడు చెప్పని దాన్ని చేస్తున్నామంటే మనల్ని సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. ఎప్పుడైతే దేవునిపై పూర్తిగా ఆధారపడతామో సాతానుడు దూరంగా పారిపోతాడు ఖచ్చితంగాను. ఆ తర్వాత దేవుడు దావీదుని ఎలా ప్రశంసించాడండి? నా హృదయానుసారుడని ప్రశంసించాడు. నిజంగా దావీదుని అభినందించినట్లు దేవుడు మనల్ని అభినందించాలి కదా. అలాంటి జీవితం మనం జీవించాలి కదా పిల్లలు. ఆలోచించండి, ప్రశంసలు ప్రభు దగ్గర నుంచి రావాలి. సో కాబట్టి నువ్వు లోకాన్ని లెక్కించొద్దు, నిన్ను నువ్వు లెక్కించుకో. కొంతమంది లోకాన్ని లెక్కించే ప్రయత్నం చేస్తుంటారు. నిన్ను నువ్వు లెక్కించుకో. ప్రభుని ఎరిగిన దగ్గర నుంచి రక్షించబడిన నాటి నుండి కూడా నువ్వేమి చేస్తున్నావు, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎన్ని కృపా వరములు కలిగి ఉన్నావు, ఆత్మఫలంతో ఎంతగా దేవుణ్ణి ఆనందింపచేస్తున్నావు, దాన్ని లెక్కించుకోవాలి పిల్లలు. ఆలోచించండి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎందుకంటే అలాంటి సమయంలో దేవునిపై ఆధారపడటం మనకి నేర్పిస్తాడు దేవుడు. లైఫ్ సాఫీగా వెళ్ళిపోవాలండి అంటారు. లైఫ్ సాఫీగా వెళ్తుంది. ఎందుకు వెళ్దు? వాక్యానుసారంగా బ్రతితే సాఫీగా వెళ్తుంది. శ్రమలు వస్తాయి, పరీక్షలు ఉంటాయి, నెగ్గుతాం, పాస్ అవుతాం, మళ్ళీ ఇంకొక మెట్టు ఎక్కుతాం, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవునిపై ఆధారపడటం నేర్చుకో, ఆడంబరాలకు వెళ్ళటం కాదు పిల్లరా. ప్రభువా, వాక్యమును బట్టి నా జీవితమును సరిచూసుకుంటానని ఈ క్షణమే తీర్మానించుకుందుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మై హెవెన్లీ ఫాదర్, our sovereign God, our Almighty, you are the King of Kings, Lord of Lords, my Father. తండ్రి, దావీదు తన రాజ్య వైభవం కోసం తహతహలాడాడు తప్ప ప్రభువా నీ మీద ఆధారపడలేదని మాకు ఒక హెచ్చరిక ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా ప్రభువా తండ్రి సాతానుడు ప్రేరేపణకు లొంగకుండా మీరిచ్చే పరీక్షల్లో మేమంతా నెగ్గే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ నీ చిత్తముని వెతికే పనులు మమ్మల్ని ముందుంచమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం తండ్రి. Amen. Glory to God. Thank you. Thank you, Anandal. May God bless you.